ఆది శంకరాచార్యుల చరిత్ర మరియు చతురన్మాయ పీఠాల ఉనికిపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శంకరాచార్యులు కేవలం విష్ణుతత్వాన్ని ప్రబోధించిన వైష్ణవుడని ఆయన పేర్కొనడం ఒక ఎత్తైతే, 4 దిక్కుల్లో పీఠాలను స్థాపించింది శంకరులు కాదని చెప్పడం మరో సంచలనంగా మారింది. శతాబ్దాలుగా వస్తున్న స్మార్త సంప్రదాయాలను ప్రశ్నించడం వెనుక కుట్రకోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ వివాదం స్మార్త వైష్ణవ విభాగాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా? చరిత్రను చినజీయర్ స్వామి ఎందుకు సవాలు చేస్తున్నారు? ఆధ్యాత్మిక వర్గాల్లో రేగుతున్న ఈ చర్చపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. శంకరాచార్యుల మీద అదే విధంగా చతుర్న్యాయ పీఠాల మీద వాటి ఉనికిని ప్రశ్నిస్తూ ఒక పరంగా విమర్శించారనే చెప్పాలి ఇటు చినజీయర్ స్వామి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సార్ మీరు చెప్పండి, అసలు ఏంటి అసలు ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒకటండి, ఏ సిద్ధాంతమైనా సరే ఇవాళ మాట్లాడిన మాట చినజీయర్ స్వామి వారు పెద్ద మాటే మాట్లాడారు చెప్పాలంటే. కాబట్టి ఇది లోకంలో హర్షించే విషయం కాదు. శంకరులు ఎవరైనా సరే, శంకరాచార్య స్వామి వారు సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఉండే దుర్మార్గాన్ని కానీ, ఏదంటే పాషండ మతాలు కానీ, అధర్మం కానీ చాలా జోరుగా ఉన్నప్పుడు వాటన్నిటిని నివారించేంత కోసం ఆయన వచ్చినటువంటి సాక్షాత్ శంకరమూర్తి. మీ సిద్ధాంతంలో ఆయనకి పెద్ద ప్రాధాన్యత లేకపోవచ్చు, అది పక్క విషయం. కానీ పరాయి సిద్ధాంతాన్ని, వేరే వాళ్ళు అనుసరి సిద్ధాంతాన్ని మనం మాట్లాడాల్సిన పని అయితే కూడా ఏమీ కూడా లేదు. ఇందాక చెప్పినట్టుగా మీ నాన్నగారు మీరు గొప్ప, ఎంతైనా చెప్పుకోండి వారి గురించి. కానీ అవతల వారి తండ్రిని ఇది సరిపోయింది కాదు, వారు కాదు, వీరు కాదు అని చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. కాబట్టి వారికంటూ ఒక సంస్థ ఉంది, వారికంటూ సిద్ధాంతం ఉంది, చేతిలో దండం ఉంది. వారు కూడా సమాజానికి మార్గనిర్దేశన చేసేటువంటి బాధ్యతను వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఏ స్వామివారైనా, చినజీయర్ స్వామివారైనా, వారి పరంపరలో స్వామివారైనా సరే శంకరద్వేషాన్ని, శివద్వేషాన్ని మనసులో పెట్టుకుని కలుపుకుని పోవా సందర్భం ఇది. ఎవరైతే మీరు వేరు మారు మేము వేరు అనే మాట కాదు ఇక్కడ, అందరం ఒకటే. అప్పుడు దాన్ని ఏమంటామంటే సమైక్య భావన అంటాం. ఆ సమైక్యతా భావం ఉంటే మన మీద వేరే ఇంకెవడు కూడా రాయి వేయాలన్నా మాట అనాలన్నా భయపడతాడు. కాబట్టి అది లేకుండా ఉంటే ఏమవుతుందంటే, ముందు మీలో మీరు పంచాయతీ తేల్చుకోండి అయ్యా, తర్వాత మా విషయం చెబుతారు మాకు అని చెప్పనే మాట కూడా వస్తుంది. కాబట్టి మనలో మనకి ముందు ఐకమత్యం ఉంటే మనం వేరే వాడిని మనం ప్రతిఘటన చేయొచ్చు. మీలో మీకే పడదు, మీ మాట ఆయన వినరు, ఆయన మాట మీరు వినరు, మీరు వినందానికి మీరు మాకేం చెప్తారు అనే మాట సామాన్య ప్రజానీకం నుంచి వస్తుంది. కాబట్టి మనలో మనం పరిష్కారం చేసుకోవాలి, వేరే వాడికి మన ఆదర్శంగా నిలవాలి తప్ప మనసులో ఏవో భావాలు పెట్టుకుని విద్యారణ్యుల వారు ఎలాగా, ఇంకోటిది ఇలాగా, శంకరాచార్య ఇలాగా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఎవరికి కూడా ప్రస్తుతం కూడా ఈ సమాజానికి లేదు. వివాదాలకి తావు తీసే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకోసమంటే ఎవరైనా సరే ఏ పర్వదినమైనా సరే వారు చేసుకుంటున్నారు. ఒకరు చెబితే మానరు, ఒకరు వద్దు అంటే చేయకుండా ఉండరు, చెయ్యి అంటే చేయడం మానరు. కాబట్టి ఎవరి ఆలోచన వారికి ఉంది, ప్రజానీకంలో ఎవరి ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు, ఎవరి పూజా విధానం వారిది ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు చెబితే మారిపోతారని లేదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఆ మాటలు మాట్లాడాల్సిన పని కూడా లేదు. సార్, ఇప్పుడు స్మార్థానికి వైష్ణవానికి చిచ్చు పెట్టే కార్యక్రమం జరిగింది అంటే ఇక్కడ అసలు చినజీయర్ స్వామి వారు ఏం ఆలోచించి ఉండొచ్చు అంటారు? అండ్ ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తున్నాం లవ్ జిహాద్ అనో లేకపోతే మత మార్పుడలనో ఇలాంటివి జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఐకమత్యం లోపించింది అని చెప్పేసి పరమతం అనుకునే సిచ్యువేషన్ ఉంది, ఏమంటారు? ఖచ్చితంగా అమ్మ, మీరు అన్నది మంచి మాట. కూడా లవ్ జిహాద్ బాగా విజృంభిస్తోంది, పరమతాల దాడి బాగా పెరుగుతోంది. అటువంటి సందర్భంలో స్వధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఈ విపత్కరమైనటువంటి తరుణంలో అందరినీ కూడా ఏకతాటి మీద నడిపించవలసినటువంటి స్వామివారు ఇట్లా మాట్లాడడం అనేది నిజంగా శోచనీయమైనటువంటి అంశం. పైగా వీరికి ఐకమత్యం లేదు అనేటువంటి సందేశాన్ని మనం ఇతర మతస్థుల వారికి మనమే చేయూతగా అందించినట్టుగా మనకి కనబడుతున్నటువంటి అంశం. మీ మతమైనటువంటి రామానుజ మతాన్ని గురించి, మీ మతంలో ఉన్నటువంటి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని గురించి మీరు ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ స్మార్త సంప్రదాయానికి మహాత్ములైనటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి మీద ఇట్లాంటి అసత్యమైనటువంటి
ఆరోపణలు చేయడం మాత్రం పూర్తిగా సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండన చేయవలసిందే. ఇదే వైష్ణవంలో ఉన్నటువంటి వారిని అడిగినా కూడా వారు కూడా చెప్తారు శంకరాచార్యుల వారే 4 పీఠాలు కూడా స్థాపన చేశారని చెప్పని. అలాంటిది శంకరులు 4 పీఠాలు స్థాపన చేయలేదు, పంచాయతన పూజను ఏర్పాటు చేయలేదు, వారు శుద్ధ వైష్ణవులు. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి కావాలని చెప్పని ఈ రోజున స్మార్తులందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం స్వామివారు చేశారంటే ఎంత మాత్రం సందేహం లేదు. దీన్ని ఏం ప్రయోజనాన్ని ఆశించి వారు ఇలా చేశారు అనేది మాత్రం అంతుబట్టినటువంటి అంశం. ఏదో ఒక ప్రయోజనం లేకపోతే అసందర్భంగా ఇట్లా మాట్లాడడానికి అవకాశం లేదు కదా. కనుక దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, కావాలని స్వామివారు ఇలా మాట్లాడారు అని మాత్రం నేను అనుకుంటాను. ఎందుకంటే దీనికి ఎక్కడా కూడా చారిత్రకమైనటువంటివి కానీ సాహిత్యపరమైనటువంటి కానీ ప్రమాణాలు మన దగ్గర ఏమీ కూడా లేవు. స్వామివారే పేర్కొన్నటువంటి విద్యారణ్యుల వారు రాసినటువంటి శంకర విజయంలో కూడా శంకరోత్పాదాచార్యుల వారే చతురామనాయ పీఠాలు ఏర్పాటు చేశారని, పంచాయతన పూజను వారే ఏర్పాటు చేశారని చెప్పేటువంటి మాట మనకు కనబడుతోంది. షణ్మత స్థాపనాచారులుగా శంకరాచార్యుల వారిని మనం ఈరోజు కూడా మనం అందరం కూడా గౌరవించుకుంటూ పూజించుకుంటూ వస్తున్నాం. అటువంటి షణ్మత స్థాపనాచార్యుల వారు అటువంటి వారిని కేవలం ఒక మతానికి పరిమితం చేస్తూ వారిని వైష్ణవానికి హైజాక్ చేసేటువంటి ప్రయత్నంగా, పూర్తిగా స్మార్థాన్ని తుడిచిపెట్టి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నంగా వారు దీనికి ఏమైనా పూనుకున్నారేమో అని చెప్పని నాకు కలిగేటువంటి అనుమానం. అయితే ఇదంతా కూడా నేనేం స్వామివారి మీద ద్వేషంతో చెప్తున్నటువంటి మాట కాదు. ఇది కేవలం సిద్ధాంతాన్ని సిద్ధాంతపరంగా ఖండన చేస్తూ మాత్రమే సవినయంగా తెలియజేస్తున్నటువంటి అంశం. అంటే ముఖ్యంగా ఈ మధ్య ఎన్నో దాడులు అవుతున్నాయి హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు. ఈ సమయంలో ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు, కానీ ప్రతిసారి ఏదో ఒక సమ్మక్క సారలమ్మలదో లేకపోతే ప్రతిదీ ఇలాంటి కాంట్రవర్సీలకు వెళ్తున్నారు. అసలు మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? నాకుగా నేను ఇంతవరకు వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకనంటే ఒకటి, మా స్థాయికి వారి దాకా వెళ్ళడానికి అవకాశాలు కూడా కొంత తక్కువగా ఉంటాయి. ఒకవేళ వెళ్ళి మాట్లాడినా మేము ఏం ప్రమాణాలు చూపించినప్పటికి కూడా అవన్నీ వారేం మెచ్చరు. ఇప్పుడు మేము అనుకున్నది ఏదైతే ఉందో అదే ప్రమాణం అనేటువంటి పిడివాదనగానే వారి దగ్గర ఉంటుంది. ఇందాక మీరు అన్నాడు సమ్మక్క సారలక్కని కూడా వారు వివాదం చేశారని చెప్పని. ఇప్పుడు ఇదే రామానుజ మతంలో తురుష్కుల యొక్క కూతుర్ని తీసుకొచ్చి బీబీ నాంచియార్ అని చెప్పని ఆవిడకి అమ్మవారితో సరిసమానమైనటువంటి స్థాయిని కల్పించారు. అక్కడేం వారికి ఏం తప్పు కనబడలా. అదే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వనదేవతలుగా వీరిని ఆరాధన చేస్తే మాత్రం వారికి తప్పు కనబడింది. కనుక మొదటి నుంచి కూడా వారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చాలా చేశారు. రామేశ్వర క్షేత్రము లేదు, అది ఇటీవల నిర్మింపబడింది, అక్కడ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేయలేదన్నారు. కానీ స్థల పురాణం అదే చెప్తోంది, కూర్మ పురాణం అదే చెప్తోంది, ఆనంద రామాయణం అదే చెప్తోంది. ఇలాంటి అనేకమైన ప్రమాణాలు ఆ సందర్భంలో కూడా చూపించినా వాటిని ఏవి కూడా వారు అంగీకరించినటువంటి దాఖలాలు మనకేమీ కనబడట్లేదు. అలానే యాదగిరి గుట్టని యాదాద్రి చేయడానికి ప్రయత్నం చేశారు, అది మళ్ళీ ఇప్పుడు యాదగిరి గుట్టగానే నిలబడి ఉంది, అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతేగాక ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఇల్లు శ్మశానం అవుతుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. పాండవులు శుద్ధంగా వాళ్ళు కేవలం నారాయణ మంత్రాన్ని ఉపాసన చేశారు, వారు విష్ణు భక్తి పరాయణులని అన్నారు. కానీ భారతాన్ని తరచి చూస్తే శివకేశవ అభేత్వాన్ని వారు పాటించినట్టుగా మనకు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ధర్మరాజు విరాట నగరంలోకి ప్రవేశించే ముందు దుర్గాదేవిని స్తోత్రం చేశాడు. అంతకన్నా ముందు ఆయన వనవాసంలో ఉన్నప్పుడు తనని ఆశ్రయించినటువంటి వారందరూ కూడా అన్నపానాదులు ఎలా ఇవ్వాలి అని చెప్పని బాధపడుతుంటే తమ గురువు గారు పురోహితులైనటువంటి జోముడి యొక్క సూచన మేరకు గాను సూర్యోపాసన చేసి అక్షయ పాత్రని పొందాడు. అంటే ఆయన సూర్యుని పూజించాడు, దుర్గను పూజించాడు. అలానే పాండవ మధ్యముడైనటువంటి పార్థుడైనటువంటి ధనంజయుడు అయినటువంటి అర్జునుడు సాక్షాత్తు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసం చెప్పిన శివుడి కోసం తపస్సు చేశాడు, శివ సాక్షాత్కారాన్ని పొందాడు. యుద్ధ ప్రారంభానికి ముందు దుర్గాదేవిని కూడా ఆయన ఆరాధన చేసినట్టు మనకు కనబడుతుంది. స్తోత్రం చేశారు. అర్జునకృత దుర్గాస్తవం చాలా విశేషం, ప్రసిద్ధం. మీరు కోరుకునేది ఏంటి అంటే చిన్నజీయర్ స్వామి గారు ఆయన ఏం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం? అంటే అనేసారు, అయ్యింది, ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం, అసలు ఆయన చేయాల్సింది ఏంటి? భేషజాలకి పోకుండా నేను చేసింది నిజమే పొరపాటే అని చెప్పని అంగీకరించి వారు క్షమాపణ చెప్పాలనేటువంటి మాటలు అయితే నేను మాట్లాడను. ఎందుకంటే వారు సత్యదండం పట్టుకున్నారు, ఇది సాక్షాత్ నారాయణ స్వరూపం కనుక. ఇంకొక మారు మేము ఇటువంటి మాటలు మాట్లాడమని వారు ఒక మాట చెప్తే అందరం కూడా సంతోషపడతాం. కాదు, నా మాట చాలా ప్రమాణమైంది, దీని వెనక ఇన్ని ఆధారాలు ఉన్నాయి అన్నట్లయితే ఇప్పటిదాకా మేము ఇంకా ఆధారాలు చూపించి మాట్లాడాం కదా, అట్లా వీటన్నిటికీ ఉన్నటువంటి సప్రమాణమైనటువంటి ఆధారాలు చూపుతూ ఈ ఆధారాలు చతురామనాయ పీఠముల యొక్క అంగీకారంతో బయటకు వచ్చేటువంటి విధంగా చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వారు చేస్తే మేము సంతోషపడతాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఈ అద్వైతులు
ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఏదైతే ఇటు స్వామివారు మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా దాంట్లో ప్రమాణాలు లేవు, సాక్ష్యాలు లేవు. ఆయన మాట్లాడిన మాటలన్నీ అసలు అంటే అక్కడ అసలు సమాచారమే లేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఇటు శంకరాచార్యుల గురించి, ఆయన స్థాపించిన పీఠాల గురించి మాట్లాడడం వెనక చినజీయ స్వామి వారి మనసులో ఏముంది, ఏ ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడారు అని చెప్పేసి ఇప్పటికీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ఆయన మాటల్ని వెనకకి తీసుకోవాలి. ఆయన పెద్దవారు, ఆయన స్వామివారు క్షమాపణ చెప్పక్కర్లేదు, కానీ ఆయన చేసిన మాటలకు మాత్రం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా అంటే ఇలాంటివి మళ్ళీ మాట్లాడకుండా, అంటే ఇలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆయన పైనే ఉంది అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.